పడాల్సిన అవసరం లేదు. చిన్న కాలు కొద్దిగా అది ఏమిటనేది పూర్తి స్థాయి వార్తలు మాకు రావాలి. ఇంకా రాలేదు. కానీ ఫోటోలు అయితే మాకు అంటే ఆయన ఇబ్బంది పడుతున్నారనే వచ్చిందండి. అంటే ఆయన ఇబ్బంది పడుతున్నారని అడ్డానికని నేను అందుకని అడుగుతున్నాను సార్. ఇప్పుడు అక్కడ ఇదిగో తోక అంటే అదిగో పూలు అనే రకాలు చాలా మంది ఉంటారు. ఇందాక బొమ్మగారి ఆడియోలానే ఉంటది కాబట్టి ఆయనకి చిన్నగా కాలికి బెణికి ఉంటది, కొద్దిగా కట్టు ఉంటారు, లేకపోతే వేలికి ఏమైనా తగిన ఉంటుంది, లేకపోతే చెప్పుగానే ఏమైనా అది కరెక్ట్ దానికి పెద్ద. సో శాంతి ప్రసాద్ గారు ఏం జరగబోతున్నది? మరొక 5 రోజుల సమయం. ప్రచారం ఉధృతం కాబోతుంది. వైసీపీ యొక్క రాక్షస పాలనని, చేతగానితనాన్ని, నిష్క్రియ పరత్వాన్ని, పాలన లేమిని పాలన మళ్ళీ వస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉండబోతుంది. రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు ఎలా అంధకారం కాకపోతే చెప్పబోతున్నాం. మా కూటమి అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయాలో మేము చెప్పబోతున్నాం. మా కూటమి యొక్క మేనిఫెస్టో ప్రజలకు తెచ్చిపెడుతున్నాం. మా గుర్తున్న ఆయా నియోజకవర్గాల్లో ఏ గుర్తు ప్రజలు చెప్పబోతున్నాం. మా ఎటువంటి 5 రోజుల పాటు సాయంత్రం 6 గంటలకి ఎలక్షన్ ఆ సమయం వరకు కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగమండి. మీరు ఫ్రీజ్ అవుతున్నారు సార్. మీ ఆడియో వీడియో ఫ్రీజ్ అవుతున్నది. శాంతి ప్రసాద్ గారు మీది అసలు అర్థం కావట్లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు 13వ తారీఖు తోటి ఈ అనైతిక పొత్తులు, బూటకపు మాటలు, గ్రాఫిక్లు, జిమ్మిక్లు, అబద్ధాలు, ఈ కట్ అండ్ పేస్ట్లు, మేకప్లు, ఇవన్నీ ఏంటి బుజ్జి గారు? ఇంకో బ్రేకింగ్ ఏంటి? వంగా గీత గారి మనుషులు డబ్బులు పంచుతా పిఠాపురంలో దొరికారు. ఏంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటండి డబ్బులు పంచుతున్నారా? మాటల గురించి డబ్బులు పంచుతా